తమని అధికారంలోకి తీసుకొచ్చిన 6 గ్యారెంటీల అమలును పక్కాగా చేస్తామంటోంది రేవంత్ సర్కార్. ఆ దిశగా వడివడిగా అడుగులు సైతం వేస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలను ప్రజలకు అందిస్తుండగా ఆర్థికంగా భారీగా భారం పడే రైతు రుణమాఫీ సైతం డేట్ ఫిక్స్ చేసింది. విధి విధానాలు, ప్రభుత్వంపై పడే బరువు, నిధుల సమీకరణపై ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చింది. ఇక అమలే మిగిలింది. 15 ఆగస్టు లోపే మాఫీ చేసి చేతల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆలోపే మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళల ఖాతాలో ప్రతి నెల వేస్తామన్న 2500 స్కీమ్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మహిళా సాధికారత, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా చేపడతామన్న మహాలక్ష్మి పథకాన్ని అతి త్వరలో అమలు చేయబోతోంది. స్త్రీని శక్తివంతం చేయడంతో పాటు ఆర్థికంగా స్వతంత్రం చేయాలనే సంకల్పంతో ఈ పథకం తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోనే చెప్పింది కాంగ్రెస్. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం, తద్వారా పేదరికాన్ని తగ్గించొచ్చనే ఆలోచనతో ఈ పథకానికి కాంగ్రెస్ సర్కార్ అంకురార్పణ చేసింది. ఈ నేపథ్యంలోనే జూలై మంత్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రుల మీటింగ్లో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ గుడ్ న్యూస్ వెలువడనుందని సమాచారం. ఇప్పటికే మార్గదర్శకాలను సిద్ధం చేశారంట అధికారులు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెల 2500 జమ చేయనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు కొన్ని నిబంధనలు పెట్టింది ప్రభుత్వం. కంపల్సరీ తెలంగాణ వాసులై ఉండాలి, ఇంటి యజమాని మహిళే అయి ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించిన వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు, అప్లై చేసుకున్న మహిళకు ఖచ్చితంగా వివాహమై ఉండాలి, ఓ కుటుంబం నుంచి ఒక మహిళకు మాత్రమే పథకం అందనుంది, ఫ్యామిలీ ఇన్కమ్ బి 2 లక్షల లోపే ఉండాలి. ఇలా అర్హత ఉన్న తెలంగాణ మహిళలందరికీ ఈ పథకం అందించేలా ప్లాన్ చేస్తోందంట రేవంత్ సర్కార్.